గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. అందరికీ కూడా ముందుగా రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మొన్నటి వరకు ఒక అంశం అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు జరిగినటువంటి పరిస్థితులు చూసాం. మేడిగడ్డ, కాళేశ్వరం అన్నీ కూడా, తర్వాత రైతు రుణమాఫీ, ఈ 6 గ్యారెంటీల అంశం చూసాం. ఇప్పుడేమవుతుందంటే లేదు పార్టీలే కూలిపోతాయి అనేది, రిజల్ట్స్ రానివ్వండి, ఏం జరుగుతుందనేది ఒక ఉత్కంఠ జరుగుతోంది. ఈ బోనస్ గురించి తర్వాత మాట్లాడదాం. గతం నుంచి ఇది చూస్తూ ఉన్నాం కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కథమైపోతుందని కొందరు, బీజేపీ కాంగ్రెస్ ఇంచుమించు చూస్తే ఒక్క సీటు కూడా రాదు, ఈసారి ఇక బీఆర్ఎస్ అనే మాటే ఉండదు, పూర్తిగా కూడా భూస్థాపితం అయిపోతుందని కాంగ్రెస్ కూడా సేమ్ సిచ్యువేషన్ చెప్తూ ఉన్నారు. వారేమంటున్నారంటే లేదు లేదు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉండదు, మళ్ళీ మేము పుంజుకుంటామని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే సీఎం కూడా మార్పు అయిపోతారు, షిండాలు వస్తున్నారు, ఇవన్నీ కామెంట్స్ చూస్తున్నాం. అసలు ఏం జరగబోతుంది? జూన్ 4 తర్వాత ఎవరైనా ఫలితాల మీద ఉత్కంఠ మనకు కనిపిస్తోంది. అట్లా కాకుండా ఏమవుతుంది, పార్టీల పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏం చెప్తారు? ఆశా మేడం, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం, నమస్కారం. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అంతగా ఉత్సాహం చూపించలేదు. అసెంబ్లీ ఎన్నికలకు చూపించినంత ఉత్సాహం పార్లమెంట్ ఎన్నికలకు చూపించలేదు. అది కారణాలు, స్థానిక అంశాలు ప్రభావితంగా ఉంటాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు, అలాగే స్థానిక అభ్యర్థులు కూడా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి గెలుపు కోసం, కాబట్టి ప్రజలను కూడా ఆ విధంగా చైతన్యం చేసి ఎన్నికల్లోకి వాళ్ళు ముందుకెళ్ళడం, అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం అనేది జరిగింది. సరే, అది అనుకోని విధంగా చేజిక్కించుకుందా లేకపోతే ప్రజలు కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారనేది అప్పటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇకపోతే టీఆర్ఎస్ విషయంలో, బీఆర్ఎస్ విషయంలో ఏదైతే బీఆర్ఎస్ తదనంతరం ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్లో చాలామంది ప్రజాప్రతినిధులుగా కానివ్వండి, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బీఆర్ఎస్ని వదిలి వెళ్ళిపోవడంతో ఈ బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుందా రాబోయే రోజుల్లో ఏంటి పరిస్థితి అనేది అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లో కూడా విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి, బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన ఏకైక పార్టీ. అంటే ఇచ్చింది కాంగ్రెస్ అయినా తెచ్చింది మాత్రం టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ పార్టీ అది, ప్రజల్లో నుంచి పుట్టి ప్రజల ఉద్యమాన్ని, ఆకాంక్షలని ఒడిసిపట్టుకొని ఎదిగిన పార్టీ, అలాగే అధికారంలోకి వచ్చిన పార్టీ, 10 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉన్న పార్టీ. సరే, అధికారం కోసం పార్టీలు మారిన వాళ్ళు మళ్ళీ అధికారం కోసం వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ గ్రామ రూట్ లెవెల్లో ఏదైతే సంస్థాగతంగా చాలా బలమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండడం అనేది ఆ వాదన అర్ధరహితం. అది ఎందుకంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహం చూపించిన కార్యకర్తలు కూడా అంత ఇది లేదు. అయినా కూడా మీకు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ వాళ్ళ యొక్క లీడర్షిప్లో, వాళ్ళ యొక్క టీంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశాయి. సరే, ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారనేది మనకు జూన్ 4 తర్వాత వస్తుంది. కానీ తర్వాత తదనంతరం వెంటనే పార్లమెంట్ ఎన్నికల అనంతరం వెంటనే రైతు సమస్యల మీద, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాక్షేత్రంలో పోరాటానికి దిగింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తగ్గింది? మనుగడే సాధ్యం కాదు, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదనడానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలనే ప్రామాణికంగా తీసుకోలేదు. వెంటనే పార్లమెంట్ ఎన్నికల అనంతరం అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఏదైతే వాళ్ళు గెలుపు అంచనాలు, గెలుపోవడంలో ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది ఒక పక్కన అంచనా వేసుకుంటుంటే, బీఆర్ఎస్ మాత్రం రైతుల పక్షాన ప్రజాక్షేత్రంలో పోరాటానికి దిగింది. ఎన్ని సీట్లు వస్తాయనేది బీఆర్ఎస్ అంచనా వేసుకోలేదంట. పార్లమెంట్ కి అసలు వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు మేము ఉన్నాం, మేము సైతం అనేది ఎన్నికల్లో దిగారే, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ప్రతిష్ట, వాళ్ళు ఖచ్చితంగా మనం ఎన్ని సీట్లు గెలుస్తున్నాం అని చెప్పి వాళ్ళు పై కార్యకర్తలు ఉత్సాహపరచడానికి మన మెజార్టీ సీట్లు మనమే అని చెప్పినా కూడా లోపల వాళ్ళకి తెలుసు పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఉంటుందన్న సంగతి. బీఆర్ఎస్ అత్యధిక సీట్లు, డబుల్ డిజిట్ మేమే గెలుస్తున్నాం చెప్తాను. అంటే కాంగ్రెస్ పైన, అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత స్టార్ట్ అయింది 4 నెలల కాలంలోనే, గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి మేమే అని చెప్తున్నారు. నిన్న బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే, ఎందుకంటే ఎమ్మెల్యేలు వెళ్తుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడడం జరిగింది. ఇది గత నుంచి చూస్తున్న ఒక పార్టీ మరొక పార్టీతో ఉంది, లేదంటే కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పడం, ఎలక్షన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయబోతున్నారనడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం అని చెప్పి ఒకటి తెర మీద తీసుకొచ్చారు కాబట్టి. మీరు ఎన్నికల ప్రచారం అంటారు, ఏకంగా మంత్రి పదవి గురించి అనౌన్స్ చేస్తున్నారు కేసీఆర్ ప్రచారంలో. అదే ఆయన రాజకీయ చాణక్యత అక్కడే ఉంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అనేది శ్రేణుల్లో ఉత్సాహం కనపరచడం కోసం అసలు ఆయన ఎక్కుపెట్టిన బాణం ఒకటే ఇది. అసలు యాక్చువల్గా
పార్టీ శ్రేణులు ఒకళ్ళు దూరం అవుతూ ఉంటే అసలు పోటీ చేసే అభ్యర్థులు కూడా కరువు అవుతారన్న సందర్భంలో ఏకంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది, బీఆర్ఎస్ పార్టీనే దానికి మూలం అవుతుందనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన గణనీయమైన ఒక విజయాన్ని సాధించినట్టు అవుతుంది. మానసికంగా కానీ వాళ్ళలో ఒక రకమైన ఇది తీసుకురావడంలో చూసింది. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది ఆయనకి తెలుసు, స్థానికంగా ఉన్న రాజకీయ వర్గాలకు కూడా తెలుసు సాధ్యం అనేది. ఒక పక్కన అన్ని సర్వేలు కూడా మోడీ గారు మళ్ళీ మూడోసారి రాబోతున్నారు. కాకపోతే అంత మెజార్టీ రాదు. ఏదైతే 400 అనుకున్నారో 400 చేరువవడం కష్టమే, కానీ మళ్ళీ అధికారం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది అనేది అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే ఈయన చేసే రాజకీయ చాణక్యత. అలాగే ఇప్పుడు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ భావించింది. మీకు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకి మళ్ళా స్థానికంగా ఉన్న పట్టభద్రుల ఎన్నికలు చాలా తేడా ఉంది. ఎందుకంటే పట్టభద్రుల ఎంపీగా ఎమ్మెల్సీ ఎన్నిక అనేది స్థానిక అంశాలు, తెలంగాణ వరకు పరిమితమైన ఎన్నిక. ఈ ఎన్నికను వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రోజున పోరాటంలో ముందు కాంగ్రెస్ పార్టీ ధీటుగా ప్రచారంలో కూడా అటు కేటీఆర్ గారు కానీ, ఇటు హరీష్ రావు గారు కానీ, అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే రాకేష్ రెడ్డి గారిని ముందుకు పెట్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే అభ్యర్థుల విషయంలో కూడా రాకేష్ రెడ్డి గారు మరి ఆయన ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. అది సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది. ఆ బిడ్స్ పిలాని కావాలా లేకపోతే ఇంకో విషయం అది మనం అనొచ్చు అనకూడదు, కానీ పల్లి బఠానీ మధ్య జరుగుతున్న పోటీ అనేది ఆయన తీసుకెళ్లిన ఏదైతే స్లోగన్ ఉందో అది కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు మేము ఓడిపోయాము, మా పార్టీ శ్రేణులు అందరూ దూరం అవుతున్నారు అనేది ఎక్కడా కూడా నిర్లిప్తకి నిస్సహాయతకి లోను కాకుండా యాజ్ డీస్ గా గతంలో టీఆర్ఎస్ ఏ విధంగా ఉద్యమ పార్టీలో ముందు ప్రజలు చైతన్యవంతం చేసిందో అలాగే రాజకీయ పార్టీ కూడా గెలుపాటములని సహజంగానే తీసుకున్నాయి, తేలికనే తీసుకున్నాయి. మళ్ళా వాళ్ళు బంతి గోడ కొడితే ఎంత స్పీడ్ గా మళ్ళీ వెనక్కి వస్తుందో అదే విధంగా టీఆర్ఎస్ కూడా రాబోయే రాజకీయ చిత్రపటంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, మాట్లాడదాం. ఎందుకంటే మీరు అన్న విధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో టఫ్ ఫైట్ చూసాం మనం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరు గెలుస్తారు? ఎందుకంటే బీజేపీ డైరెక్ట్ గా అంగీకరించారు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆ పార్టీ నాయకులు బహిరంగంగా మాట్లాడారు కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఫలితాలకు సంబంధించి. ఆఫ్టర్ దట్ జరిగింది మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి పోటీగానే ఉన్నారు. అయిపోయిన వెంటనే మనకి ఎమ్మెల్సీ ఎన్నిక మీదే ఉప ఎన్నిక మీదే వాళ్ళు దృష్టి పెట్టున్నారు. తర్వాత జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఆ విధంగా ఉంటాయని అనుకుందాం. కాకపోతే ఈ లోపు ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. గుడ్ మార్నింగ్ అండి కృష్ణ.